అవసరానికి ఆడిన అబద్ధం అందంగానే ఉంటుంది, కానీ నిర్భయంగా చెప్పిన నిజమే నమ్మకాన్ని తెస్తుంది. అద్దం కూడా యథార్థాన్ని తిప్పి చూపిస్తుంది. మనం ఏంటో మన మనసే సరిగ్గా చెప్తుంది. అలలు అలసిపోతాయి, అలాగే కలలు చెదిరిపోనివ్వద్దు. కలను కరిగిపోనివ్వద్దు. చివరి వరకు పోరాడుతూనే ఉండాలి. పక్కనున్నవాడు ఇబ్బందుల్లో ఉంటే సలహా ఇవ్వచ్చు, సాయం చేయొచ్చు, కానీ వాడి జీవితాన్ని మనం బ్రతికేయకూడదు. మనల్ని ప్రేమించే వాళ్ళు మనం పైకి ఎదగాలని ప్రోత్సహిస్తారు. మనల్ని ప్రేరణ చేసేవాళ్ళు మనలో పైకి ఎదగాలనే కోరిక పుట్టేలా బ్రతుకుతారు. బడులు, కాలేజీలు అందరికీ ఒకే పరీక్ష పెట్టినా జీవితం మాత్రం ఏ ఒక్కరికి ఒకే పరీక్ష పెట్టదు. పరీక్షల్లో రాసేదానికన్నా 10 మందికి చెప్పుకునే దానికన్నా మనకి మనం చెప్పుకునే సమాధానం చాలా విలువైనది. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. బాధ, బలం రెండూ నీలోనే ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఏది ముందు వచ్చినా రెండోది కనబడకుండా పోతుంది. ప్రతి ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుంది. ప్రతి పరిచయానికి ఒక కారణం ఉంటుంది. తలరాతలో లేని దానికోసం ఎంతగా తప్పించినా మనసుకి బాధ తప్ప ఇంకేమీ మిగలదు. మంచితనానికి విలువ లేదు అనేది ఎంత నిజమో, మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం. రక్తం, చెమట, గౌరవం మొదటివి 2 నువ్వు ఇవ్వగలిగితే 3వ దాన్ని నువ్వు సంపాదించుకోగలవు. మరణాన్ని ఎప్పుడూ చూడలేదు, కానీ చాలా అందమైనది అయి ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఒకసారి కలుసుకున్న వారంతా కూడా జీవించడమే మర్చిపోతారు. ఈ ప్రపంచంలో 90% ప్రజలు మరొకరి దగ్గర వాళ్ళ మంచితనాన్ని చెప్పుకోవడం కోసం 3వ వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడతారు. బాగున్నప్పుడు కాదు, బాధలో ఉన్నప్పుడు కూడా తోడు ఉండేదే నిజమైన బంధం. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్టే. ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితినైనా సరే మారిపోక తప్పదు. కొన్ని ప్రయాణాలు ఎంత కష్టమైనా సరే ఒంటరిగానే కొనసాగించాలి, ఒంటరిగానే పోరాడాలి. బంధాలు ఎప్పుడూ బలమైనవే, స్వార్థాలే వాటిని బలహీనపరుస్తూ ఉంటాయి. మన కోసం కొంత సమయాన్ని కూడా ఇవ్వలేని వారి గురించి ఆరాటపడడం, ఆలోచించడం ఆపేస్తే చాలా సమస్యలు దూరం అవుతాయి. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే జీవితం అంతం కాదు, అదే గెలుపుకు అసలైన ఆరంభం. అన్ని భయాలు పిరికితనం కాదు, కొన్ని భయాల వెనుక బాధ్యతలు ముడిపడి ఉంటాయి. మనిషి జీవితం రైలు ప్రయాణం వంటిది. ధనవంతుడు ఏసీ రిజర్వేషన్లో వెళ్తాడు, మధ్యతరగతి వాడు రిజర్వేషన్లో వెళ్తాడు, పేదవాడు జనరల్ బోగిలో ఏదో మూల కూర్చొని వెళ్తాడు. ఎలా వెళ్ళినా ప్రయాణం మాత్రం ఆగదు. ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే జనం హృదయంలో నిలిచిపోతావు. కులం పునాదుల మీద ఏమీ సాధించలేము, ఒక జాతిని, నీతిని నిర్మించలేము. నీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకే దేవుడి మీద కానీ మహానుభావుల మీద కానీ ఆధారపడవద్దు. జీవితంలో విలువలు, క్రమశిక్షణ నేర్పించేదే నిజమైన విద్య. వినయం, శీలం లేని విద్యావంతుడు పశువు కంటే ప్రమాదకరం. క్రూరత్వం కంటే నీచతత్వమే అత్యంత హీనమైనది. ఎవరిని నీచంగా చూడకండి. నీవు ఏ దిక్కుకు తిరిగినా సరే దారికి అడ్డంగా నిలబడే పెనుభూతం కుల వ్యవస్థ. ఈ భూతాన్ని చంపి పారవేస్తే తప్ప నీవు రాజకీయ సంస్కరణ కానీ ఆర్థిక సంస్కరణ కానీ సాధించలేవు. జీవించేందుకే మనిషి తినాలి, సమాజ సంక్షేమానికై జీవించాలి. దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి. స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండి బానిస భావాలు కలిగిన వ్యక్తి కన్నా స్వతంత్ర భావాలు ఉన్న బానిస 1000 రెట్లు మేలు. కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనం ఏముంది? చెదపురుగులు కూడా పుస్తకాలను నమిలేస్తాయి,
అంత మాత్రాన జ్ఞానం వచ్చేసినట్ట? ఏ కారణం లేకుండా నీపై విమర్శలు వస్తున్నాయి అంటే నువ్వు విజయం సాధించబోతున్నావని అర్థం. ఒక గొప్ప వ్యక్తికి ప్రముఖ వ్యక్తికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. గొప్ప వ్యక్తి ఎప్పుడూ సమాజ సేవకై సిద్ధంగా ఉంటాడు. మనం ఎంచుకున్న మార్గం వెంట జంకు లేకుండా ముందుకు సాగిపోవాలి. మాట్లాడవలసిన చోట మౌనం వహించడం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడడం రెండూ తప్పే. గెలవాలి అనే తపన ఉంటే సరిపోదు, గెలుస్తాను అనే నమ్మకం కూడా ఉండాలి. నీవు మాత్రమే సాయం చేయవలసిన పరిస్థితులలో సాయం చేయడానికి వెనకాడవద్దు. నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, బతికేయవచ్చు. కానీ నీ బలహీనతను మాత్రం ఎవరికీ తెలియనివ్వకు, బతకనివ్వరు. నువ్వు కోరుకున్నది ఎప్పుడూ నీ దగ్గరకు రాదు, నువ్వే వెళ్ళి దానిని సాధించుకోవాలి. అర్ధరాత్రిలో కూడా నిద్రను మర్చి తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నావంటే రేపటి భవిష్యత్తు కోసమైనా అయి ఉండాలి, లేదా జరిగిన గతాన్ని తలుచుకొని సతమతం అవుతూ గుండెల్లో నింపుకున్న బాధని తీసేసే ప్రయత్నమైనా ఉండాలి. మీతో మాట్లాడడానికి టైం లేనంత బిజీగా ఉన్నామని చెప్పిన వారి మాటలు నమ్మకండి. వారికి కావలసిన జాబితాలో మీరు లేరు అన్న నిజాన్ని గ్రహించండి. ఎవరికో నువ్వు నచ్చలేదని బాధపడుతూ ఉండకు. బట్టల షాపులో కూడా ఒకరికి నచ్చక పక్కన పడవేసినవే మరొకరికి బాగా నచ్చుతాయి. ఇక్కడ ఎవరి జీవితానికి వాళ్ళే న్యాయం చేసుకోలేరు. అదే పక్కోడి జీవితానికి జడ్జిమెంట్ చెప్పమంటే ప్రతివాడు లాయరే. డబ్బు ఇది ఉంటే 10 మందిలో ఒక్కడివి అని చూపిస్తుంది, అది లేకుంటే పనికి మాలిన వాళ్ళలో ఒక్కడు అని నిందిస్తుంది. నీతో డబ్బు లేకపోతే నిన్ను వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎంత నొప్పైనా భరించు, కానీ మొదలుపెట్టిన పనిని మధ్యలో వదిలేసి వెళ్ళకు. వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. ఈ ప్రపంచమే ఒక నటన. నిన్ను నువ్వు నమ్ముకో, బాగుపడతావు. పక్కోడి తప్పులను చూసినట్టు మన తప్పులను చూసుకోగలిగితే ఈ ప్రపంచంలో చెడు అనేదే ఉండదు. ఒక్కొక్కసారి మన తప్పు లేకపోయినా కొందరి జీవితాలలో నుండి తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే విలువ లేని చోట వజ్రం కూడా రాయితో సమానం కదా. జీవితాన్ని చాలా అందంగా ఊహించుకుంటాం, కానీ ఎవరికీ చెప్పుకోలేని బాధతో, ఎవరికీ కనబడని కన్నీళ్లతో ఉంటుందని ఎవరు ఊహించరు. నీకు ఎవరైనా నచ్చకపోతే వారికి దూరంగా ఉండు, అంతేకాని వారిని నలుగురిలో చులకన చేసి మాట్లాడకు. ఒకరి గురించి తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు, గుర్తుంచుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.